డిటివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తున్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్. తెలుగు సినిమా పైరసీ చేస్తే కఠిన చర్యలు, తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్. తెలంగాణ సంస్కృతిని కాపాడుకునేందుకు 1,00,000 మంది మహిళలతో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. వెనుకబడి ఉన్న విజయనగరం జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. స్త్రీ శక్తి పథకానికి అపూర్వ స్పందన. 90% మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారన్న మంత్రి అచ్చెన్నాయుడు. పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబును తలుచుకుంటున్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వెల్లడి. తెలంగాణలో పింక్ బుక్, రెడ్ బుక్, బ్లూ బుక్ అంటూ లేదు. మాకు తెలిసిందల్లా కాకి బుక్ మాత్రమే అని అన్నారు నేడు బాధ్యతలు స్వీకరించిన డీజీపీ శివధర్ రెడ్డి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కుటుంబ సభ్యులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయి. ఆ నియామకాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సార్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు, పోలీస్ అధికారులందరూ కూడా పింక్ బుక్ లో ఎక్కిస్తాం అని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి. మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు. మాదంతా ఓన్లీ కాకి బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ కాకి బుక్ అంటే అన్ని కలిస్తే కాకి బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సోషల్ మీడియాకి సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంత అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే, సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు చెప్పినాను నేను, వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కర్బలా మైదానంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో కర్బలా మైదానానికి భారీగా తరలివచ్చిన మహిళలు, యువతులు ఆడి పాడారు. బతుకమ్మ పాటలతో హుస్సేన్ సాగర్ తీరం కోలాహలంగా మారింది. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఆర్టీసీ నూతన ఎండీ నాగిరెడ్డి. నూతనంగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాగిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ మాదన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు మల విసర్జన చేస్తున్నారని ప్రశ్నించిన వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు దారుణంగా దాడి చేశారు. తన ఇంటి ముందు పోలీస్ కానిస్టేబుల్ కుక్కకు మల విసర్జన చేస్తున్నాడని వృద్ధురాలు ప్రశ్నించింది. దీంతో సదరు కానిస్టేబుల్ తన భార్య సోదరిని పిలిచి వృద్ధురాలి మీద దాడి చేయించాడు. 60 ఏళ్ల వృద్ధురాలని కూడా చూడకుండా పిడిగుద్దులు గుద్దుతూ కర్రతో దాడి చేశారు. బాధితురాలు మాదన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొదటి నుండి తెలంగాణ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాటం చేసిన సంస్థ తెలంగాణ జాగృతి. వచ్చే ఏడాది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 1,00,000 మంది మహిళలతో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని తెలిపారు కల్వకుంట్ల కవిత. ఎన్నడూ జై తెలంగాణ అన్నటువంటి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఈసారి బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొనడం కూడా విచిత్రంగా అనిపించింది. మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే అనిపించింది. ఎట్ ద సేమ్ టైం కామెడీ ఏంటంటే గిన్నిస్ రికార్డు కోసము బతుకమ్మని చేసిరు. మరి రికార్డుల కోసం కాదు కదా, కోట్లాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు నిలబెట్టుకున్నారు ఈ పండుగని. మన తెలంగాణ భూమిని అనేక మంది పాలించినా కూడా ఎవరి పాలనలో అయినా తెలంగాణ బతుకమ్మ పండుగను బతికించుకొని ముందుకు పోయినటువంటి నేల ఇది. ఎప్పుడు మేము రికార్డులు అనుకోలే, ఎందుకంటే ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000 బతుకమ్మల జాతర అని చేసి బొడ్డెమ్మ నుంచి మొదలు పెడితే బతుకమ్మ వరకు 28 రోజులు 1,00,000 బతుకమ్మలు తెలంగాణ అంతా చేసినాం. కానీ గిన్నిస్ రికార్డ్ కోసం చేయలే, తెలంగాణ రాష్ట్రం రావాలని చేసినాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ పంతాలో ఆలోచించుంటే బాగుండేది. బతుకమ్మకు బతుకమ్మ చీరలు ఇచ్చుంటే బాగుండేది. మహిళలకు ఏదైనా లాభం జరిగేటటువంటి పని చేసి ఉంటే బాగుండేది. కానీ రికార్డు రావాలి, ఆ రికార్డులు ఎవరు చేసిండ్రు బతుకమ్మ అంటే గిన్నిస్ రికార్డులో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందని రావాలనే ఒక విచిత్రమైన వింత పోకడతోని ఈ రాష్ట్రంలో పరిపాలన జరగడం చాలా దురదృష్టకరం. మొదటి నుండి తెలంగాణ సంస్కృతిని నిలబెట్టుకోవాలని పోరాటం చేసిన సంస్థ, ఆరాటపడ్డ సంస్థ తెలంగాణ జాగృతి. కాబట్టి మరి ఏదైతే కేవలం 10,000 మందితో బతుకమ్మ రికార్డు చేసి ఒక రకంగా తెలంగాణ మహిళలను అవమానించారని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 1,00,000 మంది మహిళలతోని మేము బతుకమ్మ సంబరాలు చేసి గిన్నిస్ రికార్డ్ ఎక్కించి ఖచ్చితంగా బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడబిడ్డల పండుగ అనేటటువంటి విషయాన్ని నిరూపిస్తాం. ప్రభుత్వం మా మరుసటి సంవత్సరం మాకు పోటీ వస్తే దాన్ని కూడా బ్రేక్ చేసేటట్టు మళ్ళీ వేస్తాం. అల్టిమేట్గా మా ఆలోచన ఏంటంటే తెలంగాణ తల్లి బొమ్మ ఎవరు పెట్టిరంటే తెలంగాణ ప్రజలు పెట్టిరన్నట్టు రావాలి, కానీ రేవంత్ రెడ్డి గారు పెట్టినని వచ్చే విధంగా వారు ఏదైతే ఈ కుట్రలు చేస్తూ ఉన్నారో వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవడానికే ఈ ప్రయత్నం చేస్తాం. వచ్చే సంవత్సరం 1,00,000 మంది మహిళలతోని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో చేసి చూపిస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పైరసీ గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వారు వాళ్ళ మూవీస్ అన్నీ కూడా 2 సంస్థల దగ్గర ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం ప్రొడ్యూస్ అయిన తర్వాత ఫైనల్ మూవీ ఏదైతే కాపీ ఉంటుందో వాళ్ళ దగ్గర అదే వాళ్ళ పేరు యూఎఫ్ఓ అండ్ క్యూబ్, ఈ 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు కూడా సేఫ్ అనుకున్నారు, కానీ వీళ్ళు ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండానే మూవీ అక్కడ నుండి హ్యాక్ చేసేసి వాళ్ళు మూవీ పైరసీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ దీంట్లో ఏమైందంటే ఎప్పుడైతే జానా కిరణ్ కుమార్ ఆ కేసులో దొరికాడో అతని క్రిప్టో పేమెంట్ ఏదైతే జరిగిందో దాని అనాలిసిస్ చేస్తే మాకు బైబిట్ వాలెట్ ద్వారా అతనికి పేమెంట్ అయిందని తెలిసింది. ఈ బైబిట్ వాలెట్ అస్మిత్ సింగ్ అని పూనాకు చెందినవాడు. సో అతన్ని మా టీం వెళ్ళి అదుపులో తీసుకుంది. అతను అక్కడ క్రిప్టో ట్రేడర్. ఆయన ఏం చేస్తాడంటే ఈ క్రిప్టో కరెన్సీని US డాలర్స్లోకి కన్వర్ట్ చేసే ట్రేడర్ ఇతను. సో అతను టెలిగ్రామ్ యూజర్ ఐడి క్యూటీరియో అని ఒకటి వాడుతున్నాడు. అది ఎవరికి అంటే ఆ లింక్ ఎట్లా వచ్చిందంటే ఈ @క్యూటీరియో అనే టెలిగ్రామ్ యూజర్ ఐడి ఎవరిది అనేది దర్యాప్తు చేస్తే అది ఒక అశ్విని కుమార్ రెసిడెంట్ ఆఫ్ పట్నాది అని తేలింది. దాని తర్వాత మా టీం అక్కడ వెళ్ళింది. అతను అక్కడ పట్నాలో ఒక చిన్న ఇంట్లో ఫ్యామిలీతో 22-year-old పర్సన్ ఇతను అదే 12th ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్. కానీ అతని కెపాసిటీ చూస్తే మనం ఎవరైనా ఆశ్చర్యపోతాం. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. కానీ అతను ఎన్ని జాగ్రత్తలు అంటే ఇంటి చుట్టూ 22 కెమెరాలు పెట్టాడు, మా CCTVs పెట్టి మా టీం వెళ్తూ ఉంటే మొత్తం అతన్ని అట్లా అనుమానం వచ్చి ఆయన ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు. కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు, మా టీం ఎంటర్ కాకముందు. దాంట్లో దొరికిన వివరాలు ఇవి. ఇంకా ఫోన్లో ఉంటే ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు. అంటే ఇంకా వివరాలు ఇంకా విప్లవాత్మకమైన వివరాలు మాకు తెలిసేది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టరేట్ సమావేశం మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికలు జరుగు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలని సూచించారు. 23rd ఎలక్షన్ అనేది ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది. మనం ఫస్ట్ ఫేజ్లో ఏం వెళ్తున్నామంటే మంతని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న మొత్తం మంతని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, రామగుండం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న రూరల్ది, తర్వాత ధర్మపురి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మన ధర్మారం మండలి, ఈ 3 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మొత్తం మనం ఫేజ్ 1లో వెళ్తున్నాం. అంటే ముత్తారం, మంతని, కమాన్పూర్, రామగిరి ఈ 4 ప్లస్ రామగుండం, పాలకుర్తి వెళ్తున్నాం, తర్వాత ధర్మారం వెళ్తున్నాం. ఈ 7 మండలాలు ఫేజ్ 1లో వెళ్తున్నాం అనమాట. సో మీరు చూసినట్టయితే ఈ 7 మండలాల్లో 362 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అంటే మోరలెస్ ఈక్వల్గా వచ్చాయి, 362 ఉంటాయి. తర్వాత మిగతా 6 మండలాలు అంటే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం ఫేజ్ 2లో వెళ్తున్నాం అనమాట. అది 27వ తారీఖు మనం వెళ్తున్నాం. దాంట్లో చూసినట్టయితే 379 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. అది 362, ఇది 379. సో మోరలెస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యేటట్లు ఇది ప్లాన్ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఎలక్షన్ అయ్యాక ఈ ఎలక్షన్ అనేది మార్నింగ్
7 నుంచి స్టార్ట్ అయితే ఇది ఆ రోజు మొత్తం ఎలక్షన్ అయ్యాక 11th అంటే నవంబర్ 11th ఇది కౌంటింగ్ చేస్తాం అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 15 రోజుల దాకా కూడా మనం స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది. ఈ 15 రోజులు కూడా స్ట్రాంగ్ రూమ్స్ మనం 3 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి జేఎన్టీ మంతని చేసాము, తర్వాత గవర్నమెంట్ డిగ్రీ పీజీ కాలేజ్ గోదావరిఖని చేసాము, తర్వాత మదర్ తెరెసా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ చేయడం జరిగింది. ఈ 3 సెంటర్లో మనం స్ట్రాంగ్ రూమ్స్ పెట్టేసుకొని అక్కడ పెట్టేసి కౌంటింగ్ కూడా అక్కడ నుంచి చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి మనం 2 కేసెస్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇది కూడా ఒకసారి మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్కి సంబంధించి కూడా మనం నోడల్ ఆఫీసర్స్ కానీ మిగతా ఎవరెవరు ఏం పని చేస్తారనేది కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ స్పెసిఫిక్ అలాట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్స్ ఎవరు ఇస్తారు, లేకపోతే మెటీరియల్ బ్యాలెట్ పేపర్ ప్రింట్అవుట్ ఎవరు చేస్తారు, ఆ డీటెయిల్స్ మొత్తం కూడా చేయడం వర్కౌట్ చేయడం జరిగింది. అది కూడా మీకు ఈ షేర్ చేస్తాం అనమాట. సో ఇది కాక నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రామ పంచాయతీ అంటే సర్పంచెస్ అండ్ వార్డ్ మెంబర్స్ కూడా మనం ఇందాక అనుకున్నట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్ 3 ఫేజెస్కి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. బట్ మన దగ్గర మనం చూసినట్టయితే మనం 2 ఫేజెస్లోనే చేస్తున్నాం అనమాట. బికాజ్ మన దగ్గర సఫిషియెంట్ మ్యాన్ పవర్ ఉంది. అంటే మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ 2 ఫేజెస్లో చేసుకోవడానికి మనం సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి 2 ఫేజెస్ ప్లాన్ చేసాం అన్నట్టు. ఇందులో చూసినట్టయితే మనం ఫస్ట్ ఫేజ్ 4వ తారీఖు అయింది, అంటే 4th నవంబర్ అయింది. సెకండ్ ఫేజ్ 8th నవంబర్ అయింది అనమాట. 4 days గ్యాప్తో అయింది. సో దీనికి మనం చూసినట్టయితే మనకి టోటల్ జిల్లా మొత్తం చూస్తే 263 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 3 ఎస్టీకి కంప్లీట్గా రిజర్వ్ అయ్యాయి. అది మీరు గెజెట్లో కూడా చూడొచ్చు. అది 260 మిగతా నాన్ షెడ్యూల్డ్ ఏరియాస్లో అంటే ఎస్సీస్ కానీ బీసీస్ కానీ జనరల్ కానీ అవి రిజర్వేషన్ చేయడం జరిగిందనమాట. సో మొత్తం జిల్లా మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 2432 పోలింగ్ స్టేషన్స్ అవుతాయి. తర్వాత లొకేషన్స్ అంటే 273 లొకేషన్స్ దాకా కూడా చేస్తున్నాం అనమాట. సో దీనికి సంబంధించి మనం మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కానీ పోస్టల్ బ్యాలెట్ బాక్సెస్ రిక్వైర్మెంట్ కానీ మొత్తం మనం అసెస్ చేసుకోవడం జరిగింది. మనం లాస్ట్ 3-4-5 months నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాం అనమాట. మనకి బ్యాలెట్ బాక్సెస్ కానీ జంబో బాక్సెస్ కానీ కర్ణాటక నుంచి కానీ లేకపోతే గుజరాత్ నుంచి కానీ మనం కొన్ని తెప్పించుకున్నాము, వాటిని కొన్ని రిపేర్ చేసుకున్నాము. ఈ ఐటమ్స్ మొత్తం కూడా సఫిషియెంట్గా 20% బఫర్తో ప్రతి ఎంపీడీ ఆఫీస్లో ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించి బ్యాలెట్ బాక్సెస్ సంబంధించి కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్కి దీనికి రెండింటికి సఫిషియెంట్గా ఉన్నాయన్నమాట. అది ఒకటి. మనం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఏలను చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు 5 డిఏలను ఉద్యోగులకు చెల్లించకుండా తాత్సారం చేస్తుందని విమర్శించారు హరీష్ రావు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను మాత్రమే అందిస్తూ ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏమన్నారు? పెండింగ్లో ఉన్న 2-3 డిఏలను తక్షణమే ఇస్తాము అని చెప్పారు. పెండింగ్లో ఉన్న 2-3 ఇయ్యలేదు, కానీ కొత్తగా రావాల్సిన డిఏలు కూడా పేరుకపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉండిపోయినాయి. అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. కావాలనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల శీతకన్ను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడతా ఉంది. ఇలా కమిషన్లకు కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు. చిరు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే మాత్రం చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ వేతనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఆనాడు మొదటి పీఆర్సీ దేశంలోనే ఎక్కడ లేని విధంగా 42% అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని. రెండవసారి 32% పీఆర్సీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో 72% పీఆర్సీని అందించడం జరిగింది. కరోనా కంటే ముందైతే ఎప్పటి డిఏ అప్పుడే అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మా ప్రభుత్వం రాగానే అన్ని డిఏలు తక్షణమే చెల్లిస్తాం, ఉద్యోగుల ఎరియర్స్ అన్ని తక్షణమే చెల్లిస్తాం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తాం, వెంటనే 6 నెలల్లోగా పీఆర్సీ అందిస్తాం. ఎన్నికల ముందేమో బడా బడా మాటలు, రజనీకాంత్ లాగా మాట్లాడిండు. ఓట్లు అయిపోయినాక గజనీకాంత్ లాగా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఏమైంది నీ మాటలు? ఏమైనాయి ఉద్యోగులకు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ఇచ్చింది, సంతోషం. మరి నువ్వెప్పుడు ఇస్తావు? ఇవాళ 5 డిఏలు ఈ దేశ చరిత్రలో
28 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 5 డిఏలు పెండింగ్లో లేవు. 5 డిఏలు పెండింగ్లో పెట్టిన ఘనత ఒకే ఒక్క ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్లో లేవు. ఇది నీ చేతగాని ప్రభుత్వం వల్ల, ఉద్యోగుల పట్ల నీ యొక్క వివక్ష వల్ల ఈరోజు ఇన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి. నువ్వు 22 నెలలైంది ప్రభుత్వంలోకి వచ్చి, ఆనాడు ఏం చెప్పినావు? 6 నెలల్లోనే పిఆర్సీ ఇస్తా అన్నావు. మరి ఏమైంది? 22 నెలలైనా పిఆర్సీకి అతి గతి లేదు. ఇలా పిఆర్సీ ప్రస్తావనే లేదు. ఎప్పుడు ఇస్తావో చెప్పడం లేదు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో కీలక ప్రకటన చేశారు. వెనుకబడిన విజయనగరం జిల్లాను, ముఖ్యంగా గజపతి నగరం నియోజకవర్గంను అభివృద్ధి చేసే బాధ్యతను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు అప్పచెప్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆదేశించారు. జిల్లా మరియు నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం ద్వారా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లుగా స్పష్టమైంది. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వాత్మికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. మాన్య ప్రీతమ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రకర్త ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అశేష ప్రధానికం, విశేషమైనటువంటి ఘన స్వాగతం మనసు నువ్వే గెలవాలంటోంది. గౌరవ ముఖ్యమంత్రి వారికి సాధారణంగా స్వాగతం తెలియజేస్తూ పేదల సేవలో ప్రజా వేదిక, మహోన్నతమైన వేదిక, విజయనగరం జిల్లా చరిత్రలో శాశ్వతంగా యశోభరితంగా, విజయనగరం జిల్లా చరిత్రలో, దత్తిరాజేరు మండలంలో, దత్తి గ్రామ చరిత్రలో శాశ్వతంగా శిలాక్షరాలతో, సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహోన్నతమైనటువంటి ఈ రోజును ఈ ప్రజావేదికపై ఆశీనులు కావాల్సిందిగా స్వర్ణాంధ్ర రూపకర్త మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఆద్యంతం నడిపించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రామసుందర్ రెడ్డి గారు ఐఏఎస్ వారిని సాధారణంగా సవినయంగా కోరుకుంటూ, గౌరవ జిల్లా కలెక్టర్ వారిని స్వాగత ఉపన్యాసం, వెల్కమ్ అడ్రస్ అందించవలసిందిగా వారిని సాధారణంగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. ఈ ఈరోజు నేను దత్తి రాజేరు మండలం దత్తి సెక్రటరియేట్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎంతో అభిమానంగా, ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికిన గ్రామ పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, అభినందనలు, శుభాభినందనలు. సహచర మంత్రివర్గ సభ్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు హోంశాఖ మంత్రి అనిత గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఈరోజు సెర్ఫ్ CEO మీ అందరికీ మొదటి తారీఖైతే మొదటి గంటలోనే మీకు పింఛన్లు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు, పెన్షనర్స్ అయితే ఇక్కడ సత్యవతి గారు, యమున గారు, బంగారు కుటుంబాలు 2 ధనంజయ నాయుడు గారు, నాగమణి గారు,
మార్గదర్శి త్రినాథరావు గారు, రవికుమార్ గారు, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు, మరొకసారి మా యువతను చూస్తున్నా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇంకో పక్కన మా చిన్నారులు చూస్తున్న పిల్లల్ని, తల్లికి వందనం హుషారు ఇంకా ఉంది, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ఆడబిడ్డలను చూస్తున్న ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో స్త్రీశక్తి బస్సు పెడితే ఎంత ఉత్సాహంగా మీటింగ్కి వెళ్తున్నారో, బస్సులో వెళ్తున్నారో, నా మీటింగులు కూడా అంతే జోరుగా హుషారుగా వస్తున్నారో అలాంటి నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా స్త్రీశక్తి పథకానికి విశేష స్పందన లభిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పథకం కింద మహిళలు 90% మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. రాబోయే ఏడాదిలో ప్రతి గ్రామానికి ఎలక్ట్రిక్ ఏసీ బస్సు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం మహిళల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. చాలా డబ్బు అయిపోతుంది, జిల్లా వరకే పెట్టండి అన్నారు, మేము ఒప్పుకోలేదు. పాత జిల్లా పెట్టండి అన్నారు. లోకేష్ బాబు గారు అయితే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా బస్సు ఎక్కే కార్యక్రమం తీసుకున్నాం. బస్సులు ఆడవాళ్ళతో నిండిపోయాయి. మొన్నటి వరకు ఆర్టీసీ బస్సులో 50 మంది ఎక్కే వాళ్ళ నోటికి మన స్త్రీశక్తి పెట్టక ముందు ఈ రోజు 90 మంది ఎక్కుతున్నారు. అంటే ఆక్యుపేషన్ రేట్ విపరీతంగా పెరిగింది. ఇంకా బస్సులు అవసరం. ఇంకొక సంవత్సరం ఆగండి, ఈ రాష్ట్రంలో ఈ బస్సులు ఉండవు, అన్ని కరెంటు బస్సులే వస్తాయి, ప్రతి గ్రామానికి వస్తాయి. ఏసీ బస్సులు, కరెంటు బస్సు అంటే ప్రతిదీ ఏసీ వస్తుంది. మొత్తం ఎలక్ట్రిక్ బస్సులన్నీ కొని ఇంకా ఎక్కడ అవసరం ఉంది, ఇంకా ఏ గ్రామానికి అవసరం ఉంది, అందరికీ బస్సులేసి ప్రతి ఒక్క మహిళకి ఉచితంగా స్త్రీశక్తి కింద బస్సులు ఇచ్చే కార్యక్రమం చేశాం. పెన్షన్ తీసుకునే ప్రతి వారు ముఖ్యమంత్రి చంద్రబాబును తలుచుకుంటున్నారని అన్నారు భూమా అఖిలప్రియ. కూటమి ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, ఈ అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు చూడలేకే వైసీపీ నాయకులు బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు భూమా అఖిలప్రియ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.